जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये। వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేమస్ మ్యాట్ బాయ్స్. మళ్ళీ మా ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ ప్లాన్ చేసినాం. ఎక్కడికంటే మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయినికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మహాకాళేశ్వర్ శివుని దర్శించుకుని అటు నుంచి అటు ఉజ్జయిని యొక్క అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పమా మరి ఓంకారేశ్వర్కి వెళ్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ముందుగా షేర్ చేయండి. కొత్తగా విజిట్ చేసినట్టే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇవైతే ఖమ్మం నుంచి స్టార్ట్ అయిపోయినాం. మా బ్యాచ్ తో కలిసి అందరు లాంగ్ ట్రిప్ అంటే నాకు తెలిసి మధ్యప్రదేశ్ అంటే ఫస్ట్ టైం. ఇంత పెద్ద ట్రిప్, అంత సేఫ్ జర్నీ ట్రైన్లో ఇదే ఫస్ట్ టైం మాకు. ఇక మాకు కావాల్సినవి మేము తెచ్చుకున్నాం. అంటే ఫుడ్కి ట్రైన్లో ఆ ఫుడ్ మనం తినలేం కాబట్టి మాకు కావాల్సినవి ముందే ప్రిపేర్ చేసుకొని ఎవరింట్లో వాళ్ళు కొంచెం కొంచెం అది తీసుకొని రెడీ చేసి తినేసినాం. ఇక ట్రైన్ అయితే మస్తు స్లో వెళ్తుంది, చాలా అంటే చాలా స్లో వెళ్తుంది. ఇక మా బ్యాచ్లో వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీస్ అనమాట. ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి కావాలని గెలుక్కుంటూ రోజంతా మాకు అదే సరదా సరిపోయింది. ఇక మేము భోపాల్ దాటిన తర్వాత అయితే చాలా టన్నెల్స్ వచ్చినాయి. ఆ టన్నెల్స్ రికార్డ్ చేశాను నేను, ఇప్పుడు మీరు కూడా చూడండి అవి. ఈ నెక్స్ట్ వచ్చే టనల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మాకు ట్రైన్లో ఎంటర్టైన్ చేసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఈ టనల్స్ మాత్రమే. ఆ లొకేషన్స్, ఆ చుట్టూ ఈ టన్నల్స్ మాత్రం చాలా బాగుంది. ఈ లాంగెస్ట్ టనల్ అంటే ఇండియాలో లాంగెస్ట్ టనల్ తెలియదు, కానీ నాకైతే లాంగెస్ట్ టనల్ ఇది లైఫ్లో ఫస్ట్ టైం. ఇప్పుడు మీరు కూడా చూసేయండి. మస్తు క్రేజీ ఉండే టన్నల్. ఇక లాస్ట్కి అయితే భోపాల్ వచ్చినాం. మస్తు ఆకలి అవుతుంది. అక్కడ వాళ్ళు తింటుంది, దాన్ని ట్రై చేద్దాం అని చెప్పి మేము కూడా ట్రై చేసినాం. దాని పేరు డోక్లా. కమాన్ కూడా అన్నాడు. తెలుసు నాకు, అందుకే చెప్పిరా. బ్రెడ్ అది అమ్మా నాకు కాదు. అరే 30 రూపాయలు పెట్టుకున్నావు. ఇది కమా దీని పేరు. అస్సలు బాలే పడేయడానికి వస్తుంది. ఫైనల్గా అయితే మేము ఉజ్జయిని రీచ్ అయిపోయినాం. వెదర్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. అమ్మో, మన తెలంగాణలో కంటే దారుణంగా ఉంది అసలు. ఆ టైంలో అంత చలి అంటే అసలు నేను చూడలేదు. ఎంత చలి ఉందంటే ఘోరంగా చలి. ఇక మీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే రెడీ అయిపోయినా. అప్పటికి టైం 9:30 అయిపోయింది. ఉజ్జయినిలో ట్రైన్ దిగిన తర్వాత మాకైతే ఎదురుగా చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక మాకు సేఫ్టీ ప్రకారం, బడ్జెట్ ప్రకారం అయితే ఒక హోటల్ దొరికింది. 12 అవర్స్కి 1000 రూపీస్ ఛార్జ్ చేసిండు. ఇక మేమైతే అక్కడ ఫ్రెష్ అయిపోయినాం. ఇక బయలుదేరినాం. బయట ఆటో ఎక్కినాం. ఆటో అతను మాకు చాలా హెల్ప్ చేసిండు. ఫస్ట్ అయితే హరసిద్ధి టెంపుల్ చూసుకోండి, తర్వాత మహాకాళేశ్వర్ టెంపుల్ చూసుకొని, బడా గణేష్ టెంపుల్ చూసుకుంటే మీకు టైం సరిపోతుందని చెప్పిండు. 11కి అయితే క్లోజ్ అయిపోయింది చెప్పాను. మేము అడాగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసినాం. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడైతే మాతో పాటు మీరు కూడా టెంపుల్ని చూసేయండి.
చంటి ఆగొచ్చుగా చంటి ఉరుకుతున్నావు. అరే అరే ఫోన్ నడవ లేదా కనుక్కోండి. అరే లోపలికి ఎట్లయితే ఫోన్ ఎలా లేదు. ఇక బయట అయితే మాక్సిమం కవర్ చేసిన మొత్తం. చూసేయండి ఇప్పుడు ఎలా ఉందో. టెంపుల్ చాలా నచ్చింది. మా వాళ్ళు కూడా మంచిగా దర్శించుకున్నారు దేవుణ్ణి. గర్భగుడిలో కూడా ఫ్రీగా ఉంది. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా దేవుడు దగ్గర దాకా వెళ్ళి చూడొచ్చు మనం. నాకైతే చాలా నచ్చింది. లింగాలు కూడా 4 లింగాలు ఉన్నాయి ఇక్కడ. చూసేయండి మీరు. ఇక అంత దూరం వెళ్ళి ఫోటోలు తీసుకోకుండా ఎట్లుంటాం, అందుకే ఫోటోలు తీసుకొని అట్లా పెట్టేసిన. ఈ హర్సిద్ధి మాత టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోకి వెళ్తే మహాకాళేశ్వర టెంపుల్ వస్తుంది. ఇక చలి అయితే ఘోరంగా అయిపోయింది. అమ్మో 10 అయిపోయింది. అప్పటికి తట్టుకోలేకపోతున్నాం మేము అదే చలి. ఇవైతే మనం ఉజ్జయినిలో దర్శించుకునే ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో చూడండి. అక్కడ ఫ్రీగా భోజనాలు పెడతారు. శివ ఫ్రీ భోజనాలు పెడతారు అక్కడ. పోదామా? దర్శనం కాకుండా తింటామా? హరసిద్ధి టెంపుల్ దర్శించుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు 2 కిలోమీటర్లు అంట. చలి మాత్రం అదిరిపోతుంది. 11 క్లోజ్ అయింది. టైం ఇప్పటికే 10 అయిపోయింది. మరి ఎలా చేస్తారో లేదో చూడాలా. ఏమంటావు శివమా? ఇక వాళ్ళిద్దరే ముందు పోతాడు. వీడియో చిన్న నడుతుండు. ఇగో మా ఊడబ్బా నడు ఎక్కలేకపోతున్నావా స్వామి? ఏది మా ఈ లైన్ లో పోవాలంటారా? ఏది స్పెషలా? ఫ్రీ క్లోజ్ చేసారా? స్పెషల్ క్లోజ్ చేసారు. ఫ్రీ అనమాట ఇది. మనం ఇప్పుడు నేచర్ ఎంజాయ్ చేద్దాం. బాగుంది. లైటర్ చూడరా శివారే. రే లెఫ్ట్ సైడ్ చూడరా, చూసుకుంటూ పోరా. రే రాడి కొంచెం అటు నుంచి చూడు ఎంత బాగుందో నేచరు. బాబా ఏమో అయ్యా 9 వాళ్ళు ఆగరు. వాళ్ళిద్దరు అడావిడి ఏం చేయలేము. మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వెనక తీసుకొస్తారు. ఇగో ఇందులో వాళ్ళిద్దరు నమ్ముకొని ముందు జాబోయినాం. మళ్ళీ వెనక్కి 1 కిలోమీటర్ నడిపించారు. బాగా మనం చూద్దాం. అసలు వస్తేనే టైం రావాలి. ఆ లైటింగ్, ఆ విగ్రహాలు, అదంతా అసలు మామూలు లేదు. నన్ను వదిలేసి ఉరుకుతుర్రు. ఈ లైన్ లో ఆడ మిస్ అయిందో నేను. అరే ఎందుకు ఉరుకుతుర్రు? అరే క్లోజ్ చేస్తుర్రా? అయ్యా అమ్మో రన్నింగ్ చేసి ఒకటి ఉరుకుతుర్రు. ఏమో మరి ఉరుకుతుర్రు ఆగుతుర్రా వాళ్ళు.
దర్శనం ఇంకా 1 అవర్‌లో క్లోజ్ అయిపోతుంది కాబట్టి జనాలందరూ మాకు మిస్ అవుతుందేమో అని చెప్పి దర్శనం ఫాస్ట్‌గా ఉరుకుతారు. మేము కూడా వాళ్ళతో పాటు ఉరికినాం. ఇక మా వాడికి ఉరికి రొప్పొచ్చి వాటర్ తాగుతుండు. ఫైనల్‌గా మేమైతే దర్శనానికి కొంచెం దగ్గరలో ఉన్నాం. ఇంకా 10 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోతాం. కానీ క్రౌడ్ మాత్రం చాలా బాగుంది. మంచి హుషారు మీద కూడా ఉన్నారు జనాలు. ఆ సెక్యూరిటీ మేడం ఉంది కదా, అసలు మస్తులు ఊకోవట్లేదు. కొద్దిసేపు కూడా అక్కడ నించోని లేదు, ఫాస్ట్ వెళ్ళిపోమంటుంది. ఇక నేను రికార్డ్ చేద్దామని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి నేనైతే మళ్ళీ వెనక్కి వచ్చి కొంచెం అట్లా తీసిన. చూడండి, దేవుని దర్శించుకోండి. క్యూ చూసిన ఎంత ఉందో, లైన్ 1 లైన్ 2 అది విఐపికి. ఎక్కడెక్కడ ఎల్ఈడి టీవీలు పెట్టి దేవుని మాత్రం మంచిగా దగ్గర నుంచి చూపిస్తున్నారు. లైవ్ షో నడుస్తుంది. ఇక నాకు ఎదురుగా బుడ్డోడికి అయితే పాపం ఆ కడ్డీల్లో ఏలుబడి ఏడుస్తుండు. చాలాసేపు ఏడ్చిండు. ఇంకా ఇదే లాస్ట్ దర్శనం. ఇక్కడ నుంచి మాత్రమే దేవుని చూసుకోగలుగుతాం. ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే మనకి విఐపి దర్శనం ఉంటుంది. అది ఇంకా ఆపేశారు అప్పటికి, టైం లేట్ అయిపోయింది కాబట్టి. మీరు కూడా దగ్గర నుంచి చూడండి, ఇక్కడ నుంచి దర్శించుకోండి నాతో పాటు. ఇక దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు చుట్టుపక్కల ఏరియా మొత్తం లైటింగ్ తో అసలు మెరిసిపోతుంది. టైం 11 క్రాస్ అయిపోయింది. ఇక మేము కాలవైరవాన్ని చూడలేకపోయినాం. అక్కడ అదొక్కటి మిస్ అయిపోయింది, అదొక్కటే రిగ్రెట్ ఉండే. తర్వాత మేము బడా గణేష్ దగ్గరికి వచ్చాం. ఇది కూడా ఒక 2 minutes లో క్లోజ్ చేస్తున్నాను. ఫాస్ట్ వచ్చేసినాం. మా అదృష్టం ఏంటంటే దర్శించుకున్న తర్వాత పాపం క్లోజ్ అయిపోయింది. గణేష్ దయ, ఆయన చూడకుండా వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ దర్శించుకున్నాం. క్లోజ్ అయిపోయింది. మళ్ళీ పొద్దున 4 లేచినాం. రూమ్ దగ్గర నుంచి రెడీ కాలే కానీ అక్కడ నర్మదానదిలో స్నానం చేద్దామని చెప్పి బస్సు ఎక్కినాం. ఇక్కడ నుంచి బస్సు 220 తీసుకున్నాడు. ఇక్కడ నుంచి ఉజ్జయిని నుంచి మనకి ఓంకారేశ్వర్కి. చలి ఇప్పుడు కూడా అద్దరిపోతాం. విజయవాడ నుంచి కూడా కొంతమంది వచ్చారు, బస్సులో మాకు పరిచయం అయ్యారు. కొద్దిసేపు వాళ్ళతో ఇట్లా మాట్లాడి ఇక పొద్దుగాల 9:30 ఆ టైంకి హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయమని ఆపేయండు బస్ స్టాండ్లో, ఇండోర్ దగ్గర. ఇక్కడెక్కడ మన ఫుడ్, బోండాలు, పూరీలు అట్లాంటి ఏం దొరకలేదు. ఇక ఓన్లీ కచోరీలు, పోహాలు, ఆ వడాపావులు, ఇక అవే ఉన్నాయి. ఇక అవి మేము తిన్నాం, టేస్ట్ చేసిన ఒక్కొక్కటి. పోహానా ఏందో మరి తిన్నాం పొట్ట ఫస్ట్ అయితే ఏదో ఒకటి. ఎట్లుందిరా గురించి అన్నీ అట్లుంది. ఇది కచోరీ. ఎట్లుంది కచోరీ? కచోరీ నైస్, బాగుంది. ఓంకారేశ్వర్కి రీచ్ అయ్యే రూట్ లో ఒక బ్రిడ్జి ఉండే, ఆ బ్రిడ్జి మీద ఆపిండు. ఆ చుట్టుపక్కల మొత్తం నది ఉండే, ఆ నర్మదా నది. ఇప్పుడు మేము దాంట్లోనే స్నానం చేయబోతున్నాం టెంపుల్కి వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూస్తూనే వాటర్ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ ఎలా ఉంటుందో. బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాం. మార్నింగ్ 6కి స్టార్ట్ అయింది బస్సు. వీడికి వచ్చేసరికి 11:30 అయిపోయింది. చాలా అంటే చాలా లేట్ తీసుకొచ్చిండు అక్కడక్కడ స్టాప్ చేసుకుంటూ. ఇక మాకు దర్శనం ఎప్పుడైపోతుందా, మళ్ళీ మాకు ట్రైన్ నైట్ 2కే ఉంది.
ఇక దానికి రీచ్ అయిపోతాను నుంచి హడావిడిగా ఆటో ఎక్కినాం. ఇక్కడ నుంచి ఆటో 20 రూపీస్ ఛార్జ్ చేసిండు. ఇక్కడ కూడా బాహుబలి సాంగ్లు వింటుంటే నాకు మంచిగా అనిపించింది. ఒరే ఏంద్రా ఇప్పుడు ఆ కొండ ఎక్కాలా మాదే మనం. ఏంద్రా శివ బోటింగ్ చేయాల్సిందే మారే, బోటింగ్ ఎక్కుదాం. మాకు మంచి లొకేషన్ కనబడుతుంది, అట్లా ఫోటోలు దిగి అట్లా పెట్టేసినాం మెమొరీ కోసం. అట్లా రావడానికి మెయిన్ కారణం మావాడే. बातिंग का बातिंग घाट है आगे किधर बातिंग का घाट ఒరే అటు పోవాలంట కొంచెం ముందుకి. ఇప్పుడు ఈ నదిలో మేము స్నానం చేసి కూల్ వాటర్, మామూలు చల్లగా లేవంట వాటర్, అద్దరిపోయేలాగా ఉన్నాయంట, టండా టండా అంటారు. ఇప్పుడు మేము ఇక్కడ స్నానం చేసి దేవుని దర్శించుకుని తర్వాత మళ్ళీ ఆ బోట్ లోంచి వేరే ఆ నది దాటి మమలేశ్వర టెంపుల్ చేరుకుంటాం. వాటర్ నిజంగానే చాలా ప్యూర్ గా ఉన్నాయి, చాలా కూల్ గా కూడా ఉన్నాయి. ఈ పాప పేరు పింకీ. మేము స్నానం చేసి రెడీ అయ్యి ఉండే వరకు మా కోసం వెయిట్ చేసింది, మాకు బొట్లు పెట్టడానికి. ఇక మేము 5 కలిసి తన దగ్గర బొట్లు పెట్టించుకొని తనకి పైసలు ఇవ్వడం జరిగింది. చాలా నీట్గా చాలా ఓపిక్గా పెట్టింది పాప. నది దగ్గర స్నానం చేసి మనం టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి ఇలాంటివన్నీ షాపులన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇంటికి తీసుకెళ్ళడానికి కానీ, మెల్ల వేసుకోవడానికి కానీ, లింగాలు అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ రూమ్స్ అంటూ ఏమీ ఉండవు. అక్కడ స్వీట్ బాక్సులు, పూలు అమ్ముతారు. వాళ్ళ దగ్గరే మనకు కొంటే వాళ్ళు మన లగేజ్ అని పెట్టుకుంటారు. అవి లగేజ్ ఫ్రీగా పెట్టుకుంటారు కానీ కంపల్సరీ కొనాలి. పూలు కానీ, స్వీట్లు కానీ అలాంటివన్నీ కంపల్సరీ కొని వాళ్ళ దగ్గర లగేజ్ పెట్టడం జరుగుతుంది. కనిపించేది టెంపుల్. మా లగేజ్ అక్కడ పెట్టి మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. లోపల జనరల్ దర్శనానికి మాత్రం జనాలు ఎక్కువ మంది ఉన్నారు. దర్శనం కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లోజ్ అవుతుందని చెప్పి హడావిడి చేస్తున్నారు. మేము దగ్గర లేట్ అవుతుందని చెప్పి మేమైతే 200 పెట్టి స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళినాం. ఒక 10 నిమిషాల్లో మాకైతే దర్శనం అయిపోయింది. మాకు మహాకాళేశ్వర్లో దేవుణ్ణి దగ్గర నుంచి చూడటం జరగలేదు. కానీ ఇక్కడ నుంచి మాత్రం ఇది ఓంకారేశ్వర్లో శివలింగాన్ని మాత్రం మేము దగ్గర నుంచి చూసాం, చాలా దగ్గర నుంచి. జనరల్ టికెట్ వెళ్ళే వాళ్ళు, విఐపి దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు కూడా సేమ్ అదే లెవెల్లో దేవుని దర్శించుకునే ఫెసిలిటీ మాత్రం ఇక్కడ ఉంది. గర్భగుడిలో మాత్రం ఫోన్ రికార్డింగ్ మాత్రం ఆప్షన్ లేదు, అది ఎక్కడైనా నార్మల్ గానే. ఇక్కడతో మీకు రికార్డింగ్ వరకు అయితే ఓకే, పర్మిషన్ అయితే ఉంది ఇక్కడ వరకు. ఈ లింగమే గర్భగుడిలో ఉన్న ఓంకారేశ్వరి యొక్క లింగం. గర్భగుడిలో అయితే రికార్డ్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి మనం బయట నాకు దొరికింది, ఇలా కనిపించింది, నేనైతే మీకోసం అని చెప్పి తీసాను. మీరైతే ఇప్పుడు అన్ని జ్యోతిర్లింగాలను చూడొచ్చు. ఇక్కడ మనం ఓంకారేశ్వర్లో బయటకు వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మనకు చుట్టూ ఇట్లా 12 జ్యోతిర్లింగాలను అక్కడ ఫోటోలతో ఫ్రేమ్ లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మీరు చూడొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత మన కిందికి రాగానే ఇలా బోట్ ఫెసిలిటీ ఉంటుంది. లోపల మొత్తం నది మొత్తం తిరగడానికి అయితే 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఓన్లీ టెంపుల్ వరకు వెళ్ళడానికి, ఇది మమలేశ్వర టెంపుల్ వరకు వెళ్ళడానికి అయితే మనిషికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే మాకంత టైం లేదు కాబట్టి మేము బోట్ రైడింగ్ కంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రిఫర్ చేసి అక్కడికి వెళ్ళినాం 50 రూపీస్ ఛార్జ్ చేసి. వద్దు బాబాయ్, అక్కడ పోనిస్తారో పోనీడు షేక్. లైఫ్ జాకెట్ లేక ఈత కొట్టుకొని పోవడమే.
బోరగా అయితే గుమ్మ గుమ్మ లేవుతాడు. ఓ మావా తగిలిందిరా, జస్ట్ మిస్రా, నీ గుండె గులాబ్ జామ్ అయ్యేది. ఓన్లీ టెంపుల్, ఓన్లీ మందిర్ కా చలో. ఓ చూడండి, వీడైతే నాకు బాబాయ్. ఒక నిమిషం కూడా తిరగలే కదా, 44 సెకండ్లు, 50 రూపాయలు అఫ్ఫీ. కొనుక్కోవడానికి మాత్రం కుల్లా పెట్టారు. అమ్మ ఇప్పుడే ఓంకారేశ్వర దర్శనం అయిపోయింది. ఇప్పుడు పోయేది ఏ టెంపుల్ రా? అమరేశ్వర ఆలయం వెళ్తున్నాం. ఓంకారేశ్వర దర్శనం అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారమ్మా, అద్దరిపోయింది అసలు. జనరల్ టికెట్ తట్టుకోలేక మేము 200 పెట్టి విఐపి దర్శనానికి పోయినాం. ఆడ కూడా గర్భగుళ్ళు అయితే ఘోరంగా ఉన్నారు. ఒరే ఏంద్రా చెప్పొస్తుంది, నా అలాగే చాలా ఉంది. ఎన్ని రకాల లింగాలు ఉన్నాయి చూడండి. ఇదే మమలేశ్వర్ టెంపుల్. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. లగేజ్ పెట్టుకోవడానికి ఏదైనా పర్చేజ్ చేసి లగేజ్ అక్కడ పెట్టొచ్చు. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ స్పెషల్ దర్శనం అట్లాంటిది ఏం లేదు, అందరు జనరల్ గా నార్మల్ గా వెళ్ళొచ్చు. బయట ఇలా శివలింగం కనిపించింది. నంది విగ్రహం కూడా ఏందో పగిలింది, మరి ఎప్పటిదో. ఇక్కడ కూడా మొత్తం పగిలింది లింగం చుట్టూ. లోపల లింగాన్ని దర్శించుకోవడానికి అయితే మేము రెడీగా ఉన్నాం, కానీ తక్కువ మందే ఉన్నారు, కానీ ఎక్కువసేపు టైం పడుతుంది. గర్భగుడిలో ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు, అభిషేకాలు అలాంటివన్నీ చేస్తున్నారు. సో అంతసేపు టైం పడుతుంది. ఇక మేము లోపల గర్భగుడిలో రికార్డ్ చేయడానికి అయితే లేదు, అక్కడ రాసి పెట్టారు ఫోన్ రికార్డ్ చేస్తే ఫోన్ మాత్రం తీసుకుంటారని. ఈ కనిపించేదే ఇప్పుడు నేను గర్భగుడిలో చూసిన మమలేశ్వర స్వామి. లోపల గర్భగుడిలో తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి నాకు అనిపించింది, బయట రికార్డ్ చేశాను నేను మీకోసం అని చెప్పి. ఈ మమలేశ్వర స్వామి టెంపుల్లో కూడా దేవుడు దగ్గర దాకా వెళ్ళొచ్చు, దేవుని కూడా టచ్ చేసాం మేము లింగాన్ని. అంత ఫెసిలిటీ ఉంది, బాగా నచ్చింది మాకైతే. అంత దగ్గర నుంచి చూసేసరికి మేము కూడా చాలా చక్కగా అనిపించింది. దేవుని దర్శించుకున్నాం మా బ్యాచ్ అంతా. మేము చూడడానికి బయట లొకేషన్ లా ఉంది, చాలా పురాతన కాలం నాటిది అనుకుంటా ఈ టెంపుల్ ఇది. స్తంభాలు ఇలాంటి దేవుడు టెంపుల్స్ ఉన్నాయి. ఇలా టెంపుల్ నుంచి బయట రాగానే హోటల్ మాకు ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ మంచిగా ఉంది, రైస్ కూడా ఉంది. మన దగ్గరలో అయితే రైస్ ఎక్కువ పెట్టి చపాతీలు తక్కువ వేస్తారు, వీళ్ళ దగ్గర చపాతీలు ఎక్కువ వేసి రైస్ మాత్రం ఒక్కసారే పెడతారు. మనిషికి 130 రూపాయలు ఛార్జ్ చేశారు, రైస్ మాత్రం ఒకసారి, చపాతీ మాత్రం అన్లిమిటెడ్. ఈ ఇందరితో అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4 days అనుకున్నాం, 4 daysలో 2 days జర్నీ అయ్యి సరిపోయింది. మిగిలిన 2 days దర్శించుకున్నాం. మా వీడియో మీకు నచ్చట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రిప్పులు ప్లాన్ చేస్తాం, మరిన్ని ఇంకా మీకు నచ్చే వీడియోస్ మరిన్ని చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.